సాయి సద్గురు ప్రేమ్ మహారాజ్. ఇవి మనం గతంలో ఈ వీడియోలో చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఇంకా చాలా రోజులు బ్రేక్ వచ్చిందని మళ్ళీ వాటిని ముచ్చరించుకున్నాం. సంతోష సంతోషములంతలగన వచ్చి వేదప నరుగునచటికో వింతై ఉన్నది జోచితే ఇంతి సుమి ఎరుక పుట్టువిక దెంపు కోరా. సంతోషాలు సంతోషం దుఃఖము అందులోనే వస్తూ ఉంటాయి, అందులోనే ఎక్కడికో పోతూ ఉంటాయి. ఎక్కడికి పోయి ఇదంతా వింతగా ఉంది చూస్తే. అంత సంతోషం, కొండంత సంతోషం, గుండె పట్టలేనంత సంతోషం క్షణంలో మాయమైపోతుంది. అది ఎక్కడికి పోతుంది ఆ సంతోషం? దుఃఖం, ఏదో కష్టం నష్టం వస్తుంది, భరించరాని దుఃఖం, కొండ బరువు ఎక్కిపోయినంత, కొండంత బరువు, గుండె బరువు ఎక్కిపోయి మోయలేనంత దుఃఖం వచ్చేస్తుంది. మళ్ళీ అది మాయమైపోయి ఎక్కడ పోతున్నాయి ఆ సంతోషాలు చూస్తే. ఇది వింతగా ఉంది. ఇంతే సుమి ఎరుక పుట్టివిక తెలుసుకోరా, సంశయమేలా ఇది నమ్ముకోరా. నీకు అనుమానం ఎందుకు, ఈ నమ్ముకో, ఈ జ్ఞానం తెలుసుకో. ఎంత అని తెలుపుదు ఈ దేవ మార్గం, ఇది దైవ మార్గం, దైవాన్ని దర్శింపజేసే మార్గం. నీ కోటాను కోట్ల జన్మల పుణ్యఫలితంగా నీకు అబ్బిన అసలు మార్గం, నీ జన్మని రహితం చేసే పరిశుద్ధ మార్గం. ఈ మార్గంలో నడుచుకో అని చెప్తున్నారు. ఎంత అని తెలుపుదు ఈ ఎరుక గురించి నీకు ఎంత తెలుపుతాను. ఎన్ని సంవత్సరాలు తెలుసుకున్నా అవన్నీ వేదాలు ఉపనిషత్తులు అధ్యయనం చేసిన ఎరుక వదలదు. గురు మార్గంలో గురుకరుణతోటి ఉన్నది పరిపూర్ణం, ఇదంతా నిండీకృతమై ఉంది. అందులో ఈ ఎరుక ఎంత మాత్రమూ లేదు. ఈ లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమపడి ఇందులోనే మగ్గకు, ఈ లేనిది లేనట్లుగా విడిచి ఉన్నదాన్ని దర్శించి ఆ స్థితి కలిగి ఉండునైనా అని సద్గురుమూర్తులు మనకి చెప్తారు. అసలు స్థితిలో అది తెలుసుకుంటే క్షణంలో మనకు ముక్తి. ఎన్ని సాధన చేసినా ఎరుక వదలదు. అది ఎంతని చెబుతాను నీకు ఈ ఎరుక ముచ్చట్లు. ఈ దేవ మార్గం అంతటా బహు వందలు ఎగుపడక అంతటా ఎన్నో